హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో అవసరమైన యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని చూద్దామండి. ఇవి అందరికీ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ టిప్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే క్లిప్స్ అండి, మనం బ్యాగ్స్కి యూజ్ చేసే క్లిప్స్ అన్నమాట, పేపర్ బ్యాగ్స్కి. వీటిని ఎలా యూజ్ చేయాలంటే, మనం సరుకులు తెచ్చుకున్నాక సగం సగం వాడిన తర్వాత ఇలా కవర్స్లో మిగిలిపోతాయి కదండి, వాటిని మనం ఇలా క్లిప్స్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎయిర్ టైట్గా ఈ క్లిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం ఇంట్లోకి వాడుకునే సరుకుల్లో కొన్ని త్వరగా పురుగు పడతాయి కదండి, అలాంటివి ఇలాగే కవర్లో ఉంచేసి ఇలా క్లిప్స్తో కవర్ చేసి కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ప్లేస్ కూడా చాలా సేవ్ అవుతుందండి. మనం డబ్బాల్లో పోసి పెట్టాలంటే ఫ్రిడ్జ్లో అన్ని రకాలు పట్టవు కదండి, ఇలా చేసుకోవచ్చు అనమాట. మనం బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు కూడా సేమ్ ఇలాగే కవర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే కాదండి, చూసారుగా ఇలా 2-3 రకాలు కలిపేసి ఒకే డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ క్లిప్స్ బాగా యూజ్ అవుతాయి. సెకండ్ టిప్ చూసినట్లయితే ధనియాలండి. మనకి ధనియాలు కూడా చాలా త్వరగానే బూజు వచ్చి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా మనం ధనియాలని స్టోర్ చేసే డబ్బాలో కొద్దిగా పసుపు వేసి స్టోర్ చేసామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దామండి. థర్డ్ టిప్ ఏంటంటే, మనకి కిచెన్లో చాలా మందికి బొద్దింకల సమస్య ఎక్కువగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలన్నమాట. దానిలోని ఘాటు వాసన అంతా కూడా బాగా బయటికి వచ్చేలాగా మెత్తగా దంచాలండి. ఆ ఘాటు వాసనకే మనకి ఇంట్లోని బొద్దింకలన్నీ కూడా పోతాయన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఇలా మెత్తగా దంచిన వెల్లుల్లి పేస్ట్ని ఒక చిన్న పేపర్ కప్లో తీసుకుందామండి. ఈ పేపర్ కప్ని మనకి బొద్దింకలు ఎక్కడెక్కడ ఉంటాయో అన్ని చోట్ల కూడా ఒక్కొక్క కప్పు పెట్టారంటే మనకి ఘాటు వాసన ఎన్నాళ్ళు అయితే వస్తుందో అన్నాళ్ళు కూడా ఆ ఏరియాలో బొద్దింకలు అనేవి రావండి. ఈ ఘాటు వాసన కనీసం వారం రోజుల వరకు ఉంటుందండి. అలా మీరు 3-4 టైమ్స్ పెట్టారంటే బొద్దింకలు అనేవి పూర్తిగా పోతాయన్నమాట. తప్పక ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దామండి. దీనికోసం కొద్దిగా నీళ్ళని గోరువెచ్చగా చేసి తీసుకున్నాను. దానిలోకి 1 టీ స్పూన్ వంట సోడా వేసానండి. ఇది ఒకసారి స్పూన్తో కలిపి దీనిలో మనం రెగ్యులర్గా యూజ్ చేసే పోగులు, ఉంగరాలు, గొలుసులు ఏదైనా సరే మనకి షైనింగ్ తగ్గిపోయినా లేదంటే మురికి పట్టి ఉంటాయి కదండి, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బాగా మురికి పట్టి స్నానం చేసేటప్పుడు కూడా తీయనట్లయితే కనుక సబ్బు కూడా వెళ్ళి షైనింగ్ తగ్గి మురికిగా ఉంటాయి కదండి. అలాంటివి మనకి కొత్త వాటిలాగా ఎలా మెరిపించవచ్చో చూద్దాము. ఇలా పావు గంట పాటు వేడి నీళ్ళలో నానాయంటే మనకి తోమినప్పుడు మురికి డస్ట్ అనేది త్వరగా వదిలిపోయి మనకి త్వరగా షైనింగ్ వస్తాయండి. ఇప్పుడు ఇంకా పాత టూత్ పేస్ట్ తీసుకొని దాని మీద మనం రెగ్యులర్గా యూజ్ చేసే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ టూత్ పేస్ట్ వేసి ఇలా బాగా రుద్దాలండి. మనకి బాగా షైన్ వస్తాయండి. తప్పక ట్రై చేయండి. ఈ టిప్ మాత్రం అందరికీ బాగా యూజ్ అవుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా చైన్లు కూడా ఇలా నీట్గా మనం చక్కగా బ్రష్తో కనుక ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మంచి షైనింగ్ వస్తాయండి. మనం నల్లబడ్డాయని, మురికి పట్టాయని ప్రతిసారి కూడా బయటికి తీసుకెళ్ళి క్లీన్ చేయించాల్సిన అవసరం కానీ పాలిష్ పెట్టాల్సిన అవసరం కానీ ఉండదు. ఇప్పుడు ఇంకా మంచినీళ్ళతో 2-3 సార్లుగా బాగా క్లీన్ చేసుకొని తెచ్చుకుందాం. మనం ఇక్కడ ఉప్పు నీళ్ళు కాకుండా మంచినీళ్ళని యూజ్ చేసామంటే మనకి త్వరగా నల్లబడకుండా కూడా ఉంటాయండి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని తడంతా కూడా పూర్తిగా ఆరిపోయేలాగా ఒక టిష్యూ క్లాత్లో కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్లో కానీ ఇలా బాగా తడంతా ఆరిపోవాలండి. చూడండి, మనకి చక్కగా ఎంత బాగా మెరుస్తున్నాయో. ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది కదండి. ఇప్పుడు ఇంకా 5th టిప్ చూద్దామండి. 5th టిప్ ఏంటంటే, పూరీలు అంటే చాలామందికి ఇష్టం కదండి, కానీ అవి చేయడం కుదరక సరిగ్గా చాలామందికి పొంగవన్నమాట. అలాంటి వాళ్ళు 1 కప్పు గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసి పిండిని బాగా కలుపుకున్నారంటే పూరీలు బాగా పొంగటమే కాకుండా పొంగిన పూరీలు చాలాసేపటి వరకు కూడా అలాగే ఉంటాయన్నమాట. కొంతమంది పిల్లలకి పూరీలు క్రిస్పీగా ఉంటే ఇష్టం కదండి, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఇంకా 6th టిప్ చూసినట్లయితే, కిచెన్లో
ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో జరిగే పొరపాటేనండి. అదేంటంటే నూనె ఒలికిపోతూ ఉంటుంది కదండి, పైన గట్టు మీద కానీ ఒక్కొక్కసారి కింద ఫ్లోర్ మీద కూడా మనకి నూనె ఒలికిపోతూ ఉంటుంది. నూనె కాదు, మనకి నెయ్యి అయినా సరే ఇలా ఒలికిపోయినప్పుడు దానిపైన మనం ఇక్కడ ముందుగా పొడి పిండిని చల్లాలండి. ఏదైనా సరే గోధుమ పిండి, బియ్యం పిండి ఏది ఉంటే అది ఇలా ముందుగా చల్లి దాని మీద ఒక టిష్యూ క్లాత్తో కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్తో ఇలా శుభ్రంగా తుడిచేస్తే మనకి చాలా నీట్గా వచ్చేస్తుందండి. మనం ఇక్కడ ఎలాంటి సబ్బు కానీ సర్ఫ్ కానీ వాటర్ కానీ యూజ్ చేయకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మరలా ఇంకొంచెం పిండిని చల్లి మరొకసారి క్లీన్ చేశారంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. అక్కడ అసలు జిడ్డన్న ఆనవాళ్లే లేకుండా నీట్గా వచ్చేస్తుందండి. 7th టిప్ వచ్చేసి బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ మనం ఉప్మాకి, రవ్వ దోశకే కాకుండా చాలా రకాల టిఫిన్స్కి యూజ్ చేస్తామండి. అంతేకాకుండా మనం ఎన్నో రకాల స్వీట్స్ కూడా చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చి పెట్టుకున్నప్పుడు అది పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా మనం కాస్త వేయించి కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకు చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా 8th టిప్ ఏంటంటే మనం పాల ప్యాకెట్లను తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఏదన్నా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు లేదంటే దగ్గరలో షాప్స్ అవి లేనప్పుడు మనం పాల ప్యాకెట్లో ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇవి బాగా గడ్డగా కట్టేస్తూ ఉంటాయనండి. ఐస్ ముక్కలాగా గట్టిగా అయిపోయినప్పుడు వీటిని త్వరగా ఎలా కరిగించాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకుని వేడి చేయాలండి. అంటే గోరువెచ్చగా కాకుండా ఇంకాస్త ఎక్కువగానే వేడి చేసి ఆ నీళ్ళల్లో ఈ పాల ప్యాకెట్ కన్నా వేశారంటే మనకి జస్ట్ 5 నిమిషాల్లో మనకి ప్యాకెట్ అనేది నార్మల్గా వచ్చేస్తుందండి. శుభ్రంగా కరిగిపోయి పాలు అనేవి నార్మల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా 9th టిప్ చూద్దామండి. ఆ టిప్ ఏంటంటే మనం పాలు కాచేటప్పుడు ఒక్కొక్కసారి అడుగంటి మాడిపోయి పాలు కూడా కాటు వాసన వస్తూ ఉంటాయి కదండి. అలా రాకుండా ఉండాలంటే మనం పాలు కాచే గిన్నెని ఒకసారి శుభ్రంగా వాష్ చేసి అడుగున 1-2 స్పూన్ల వరకు వాటర్ ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత కనుక పాలు పోసి కాచామంటే మనకి పాలు అనేది అడుగు అంటకుండా కాటు వాసన రాకుండా చక్కగా కాగుతాయండి. ఈ టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నాకు తప్పక కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.